వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణలో ఈ బీసీ ఎస్టీ ఏవైతే రిజర్వేషన్లను తీసుకొచ్చారో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ కూడా పూర్తిగా తీవ్ర గందరగోళం పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే జనాభా లెక్కల ప్రకారం కానీ లేదంటే ఇతర ఏ లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారో కానీ ఈ రిజర్వేషన్లు అనేది మూడు పార్టీలతో పాటు అటు ఇండిపెండెంట్గా పోటీ చేసే క్యాండిడేట్లకు కూడా ఒక రకమైన తలనొప్పి అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనుబల్లి అనే మండలంలోని ఉప్పల చాలక అనే గ్రామంలో ఇక్కడ ఒక సర్పంచ్తో పాటు మొత్తంగా 4 వార్డులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 కూడా అంటే 5 కూడా ఎస్టీ రిజర్వ్డ్కి కేటాయించారు. అయితే ఇక్కడ ఈ గ్రామంలో మొత్తంగా చూసుకుంటే ఒకే ఒక ఎస్టీ ఫ్యామిలీ ఉంది. ఈ ఎస్టీ ఫ్యామిలీలో 3 ఉంటే ఆ 3 ఇద్దరేమో ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి మిగిలింది ఎవరు? ఒక్కరే. ఆవిడకే ఖచ్చితంగా ఇక్కడ సర్పంచ్ అయిపోయినట్టే. ఆమె పేరు రుద్ర రాజాని అని కూడా మనకు తెలుస్తుంది. ఇక మిగిలిన 4 వార్డుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒకటి సర్పంచ్ కేటాయించేశారు. ఇక మిగిలిన 4 వార్డుల పరిస్థితి ఎవరికి కేటాయిస్తారు అనేది ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. అంటే మరి మిగిలిన 4 వార్డుల పరిస్థితి ఏంటి? పోటీ చేయడానికి ఎస్టీలే లేరు కాబట్టి వార్డు పదవులు ఇక్కడ ఖాళీగా ఉండిపోవాల్సిందేనా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇక వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్కూరు మండలంలోని నూకాలంపాడు అనే విలేజ్ టోటల్గా ఇక్కడ గ్రామ పంచాయతీని మొత్తం ఎస్టీలకు కేటాయించారు. సర్పంచ్ పదవితో పాటు ఉన్నటువంటి 4 వార్డులను కూడా ఇక్కడ ఎస్టీలకు రిజర్వ్డ్ చేయడం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పంచాయతీ మొత్తం మీద కూడా ఒక్క ఎస్టీ కూడా లేరు. కాబట్టి ఇక్కడ సర్పంచ్ వార్డు పదవులు ఖాళీగా ఉంచాల్సిందేనా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరోవైపు ఖమ్మం చూసుకుంటే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగళి తాండాలో టోటల్గా 829 మంది ఇక్కడ ఓటు ఉంటే దాంట్లో 827 మంది ఎస్టీలే ఉన్నారు. ఆ ఎస్టీల్లో కూడా చూసుకుంటే ఏదైతే ఈ తాండాకు సంబంధించిన వార్డు సర్పంచ్లను ఇక్కడ బీసీకి రిజర్వేషన్ చేశారు. అందులోనూ కూడా మహిళకు రిజర్వ్డ్ అయింది. జనాభా ఆధారంగా తీసుకుంటే కనుక ఈ పంచాయతీ అనేది ఎస్టీలకు రిజర్వ్ అవ్వాలి. కానీ బీసీ మహిళకు రిజర్వ్ చేయడంతో ఇక్కడ ఎస్టీలకు కూడా ఒక షాక్ కొట్టినట్లయింది. తాండా మొత్తం మీద సైదులు అనిత అనే 2 దంపతులు మాత్రమే మొత్తంగా బీసీలుగా అయితే ఉన్నారు. ఇక పంచాయతీ బీసీలకు రిజర్వ్డ్ అవడంతో ఇక్కడ అది కూడా మహిళకు రిజర్వ్డ్ అవడంతో అనిత ఇక సర్పంచ్ అయిపోయినట్టే. అయితే రిజర్వేషన్ రద్దు చేసి జనాభా ఆధారంగా ఎస్టీలకు కేటాయించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నల్గొండ జిల్లాకు సంబంధించి దామరచెర్ల మండలంలో ఉన్నటువంటి 7 గ్రామాలు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే తూర్పు తాండా కానీ జైత్రా తాండా కానీ నోమావత్ తాండా కానీ ఇక బాండావత్ తాండా కానీ గోన్యా తాండా మాన్ తాండా బాలాజీనగర్ లాంటి పంచాయతీల్లో సర్పంచ్ పదవులన్నిటిని కూడా ఇక్కడ బీసీ రిజర్వ్డ్ చేశారు. ఈ 7 ఊర్లలో 7 పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్క బీసీ కుటుంబం కూడా లేదు. అయితే 7 పంచాయతీల్లో నామినేషన్లు వేసేవారు లేరు కాబట్టి సర్పంచ్ పదవులన్నీ కూడా ఇక్కడ ఖాళీగానే ఉంచుతారా? ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా ఒక్కో నియోజకవర్గానికో లేకపోతే ఒక జిల్లాకో ఇక్కడ మాత్రమే పరిమితం కాదు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లోనూ కూడా ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. బీసీ జనాభా లేని పంచాయతీల సర్పంచ్ పదవులనేమో బీసీలకు, ఎస్టీ జనాభా లేని పంచాయతీలనేమో ఎస్టీలకు, ఒక్క ఎస్సీ కూడా లేని పంచాయతీనేమో ఎస్సీలకు ఇక్కడ అధికారులు పూర్తిగా రిజర్వేషన్ అనేది ఖరారు చేశారు. అందుకని ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు అనుసరించిన రిజర్వేషన్ల విధానంతో 3 పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల్లోనూ కూడా ఒక అసంతృప్తి పెరిగిపోతుంది. తొందరలో జరగబోతున్న ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సీట్ల రిజర్వేషన్లను అధికారులు ఇప్పటికే ఫైనల్ కూడా చేశారు. దీంట్లో అధికారులు అనుసరించిన విధానాలే ఇక్కడ పార్టీల్లో అనేది తీవ్ర అసంతృప్తి పెంచుతుంది. ఇక నిర్మల్ జిల్లా ఉన్నటువంటి మామడ మండలంలోని వాస్తాపూర్ కానీ వాసిమెట్ల గ్రామాల్లో ఇక్కడ 100% ఎస్టీలే ఉన్నారు. కానీ రిజర్వేషన్లలో మాత్రం ఈ 2 పంచాయతీలు కూడా బీసీ మహిళలకు రిజర్వ్. బీసీలే లేని పంచాయతీలలో బీసీలను అధికారులు రిజర్వ్ చేస్తే ఇక్కడ నామినేషన్లు ఎవరేయాలి? ఎన్నికలు ఎలా జరుగుతాయి?
ఇలాంటి గొడవలు ఎక్కువగా సర్పంచ్ పదవుల రిజర్వేషన్లోనే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సుమారు 200 పంచాయతీల్లో ఇలాంటి గందరగోళం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు దీనికి కారణాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఒక్కసారిగా సర్పంచ్ ఎన్నికలకు 2018 రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం, 2011 జనాభా లెక్కలను, ఇక బీసీ రిజర్వేషన్ల కోసం చూసుకుంటే 2024 కునగల లెక్కలను ప్రాతిపాదికగా తీసుకోవడమే ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఒక కారణంగా తెలుస్తుంది. అసంబద్ధంగా ఏదైతే సిద్ధమైన రిజర్వేషన్ల పైన అన్ని పార్టీల నేతలు కూడా ఇక్కడ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఒకసారి రిజర్వేషన్లను ప్రకటించేసిన తర్వాత మార్చేందుకు ఇప్పుడు అవకాశం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిజానికి ఈ తాజా గందరగోళానికి అధికారులను కూడా మనం పూర్తిగా తప్పుబట్టలేం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ అనేది జరగలేదు. 2011లో చేసిన జనాభా లెక్కల సేకరణే ఈ తెలంగాణ రాష్ట్రంలో చివరిది. అందుకనే పైనుండి వచ్చిన ఆదేశాల ప్రకారం పంచాయతీ అధికారులు ఈ రిజర్వేషన్ల ఖరారులో 2018, 2011, 2024 లెక్కలను ఇక్కడ ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇది ఇంత గందరగోళానికి కారణమైంది. ఇక గ్రామ స్థాయిలో పట్టు పెంచుకునేందుకు పార్టీ నేతలు ఇక్కడ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు తగ్గట్టే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అన్ని పార్టీల నేతలు కూడా చాలా కాలంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. తీరా పంచాయతీరాజ్ అధికారులు నిర్వహించినటువంటి ఈ రిజర్వేషన్ల విధానం చూసిన తర్వాత చాలామంది నేతలు కూడా పూర్తిగా మండిపడుతున్నారు. రిజర్వేషన్ల ఖరారులో లోపాలపై కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పంచాయతీలకు రిజర్వ్ అయిన కులాలను ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో అధికారులు మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రిజర్వేషన్లలో ఖరారు లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక బీసీలే లేని పంచాయతీలకేమో బీసీలను, ఎస్టీలే లేని పంచాయతీలకేమో ఎస్టీలకు కేటాయించడంలో అసలు అర్థమే లేదు. కొన్ని పంచాయతీల్లో చూసుకుంటే కనుక ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉంటే ఆ పంచాయతీని ఎస్సీలకే కేటాయించారు. అసంబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు మార్చాలని చెప్పి పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాణి ముఖ్యుదిని అడిగినా కూడా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తుంది. టోటల్గా ఈ రిజర్వేషన్ల గందరగోళానికి ఇక తెరదించే అవకాశం ఉందా, లేదంటే వార్డులు సర్పంచులు మరి రిజర్వ్డ్ అయిన కేటగిరీలో ఫ్యామిలీలు లేవు కాబట్టి అవి అలాగే ఖాళీగా ఉంచుతారా అనేది చూడాలి మరి.